ముఖ్యమంత్రి ప్లీజ్ 2 minutes మళ్ళీ పోయేటప్పుడు తీసుకుందాం. పోయేటప్పుడు మీకు ఇస్తాను. మాట్లాడతాను. ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డి వినీత సార్. నేను ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేశాను. అవుట్ ఆఫ్ 1986 మార్క్స్ నేను స్కోర్ చేశాను సార్. అండ్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను ప్రస్తుతం. మా చెల్లి డి అనిత ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ కంప్లీట్ చేసింది సార్. మా తమ్ముడు డి గణేష్ 10th క్లాస్ చదువుతున్నాడు సార్. మా ముగ్గురికి మా అమ్మ నాన్న చిన్న వయసులోనే మరణించారు సార్. మా అమ్మగారు 2014లో అనారోగ్య కారణంగా మరణించారు. మా నాన్నగారు కరోనాలో 2021లో మరణించారు. అప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఎలాగోలా మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ద్వారా చదువుకుంటూ ఇంతవరకు వచ్చాం సార్. కానీ ఇప్పుడు నేను మెడిసిన్ చేయాలనేది నా గోల్. మా చెల్లి తమ్ముడు ఇద్దరు కూడా సివిల్స్ చదివి ఈ సొసైటీకి సర్వీస్ చేయాలన్నదే మా మోటో. సో కాబట్టి మాకు హెల్ప్ చేసి మమ్మల్ని ఒక దారి చూపించి మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. మాకు మీరు హెల్ప్ చేసినట్లయితే మేము మంచి పొజిషన్లోకి వెళ్ళి రేపు అలా ఇంకొక మార్గదర్శిగా మారి ఇంకొక 10 మంది కుటుంబాలకి హెల్ప్ చేస్తామని మీకు నేను హామీ ఇస్తున్నాను సార్. వినీతని మీరున్నారు. ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి వినీత 18 సంవత్సరాలు. తండ్రి కరోనాలో చనిపోయాడు. అంత మునుపు తల్లి చనిపోయింది. వాళ్ళ తాతగారు వాళ్ళు వీళ్ళు చూసుకునే పరిస్థితికి వచ్చారు. ఆ అమ్మాయికి ఒక కోరిక, అందరికీ ఆస్పిరేషన్స్ ఉంటాయి. నేను బాగా చదువుకోవాలి, డాక్టర్ కావాలి, మెడిసిన్ చదవాలన్నది నా గోల్ సార్. మెడిసిన్ చేయాలన్నది నా గోల్ సార్. డాక్టర్ కావాలి. నా చెల్లె నా తమ్ముడు కూడా బాగా చదువుకోవాలి. మేము పైకొచ్చి సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన అమ్మాయికి ఉంది. అందుకే ఈరోజు నేను P4 తీసుకొచ్చా. ఈ కుటుంబం బంగారు కుటుంబం. ఇక్కడ ఒక మార్గదర్శనం చూపించాను. ఏ విధంగా పరిష్కారం చేస్తారో ఆయన చెప్తారు. చెప్పినాక దాన్ని నేను సమ్మింగ్ అప్ చేస్తాను. మీరు చెప్పండి. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. వారు మనకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఒక వరం. నారా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో చేర్చాలని ఒక నిశ్చయం చేస్తున్నారు. మనందరం దాన్ని సహకరించాలి. ఈ P4 ప్రోగ్రామ్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్నవారు లేని వారికి సహాయం చేయడం. అంటే చాలామంది ఎవరికో ఒకరు సహాయం చేయాలని ఉంటారు, కానీ దానికి ఒక ప్రోగ్రామ్ అంటూ లేకుండా పోయింది ఎటువంటి స్టేట్లో. కానీ మన ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తోటి ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుందని, అణగారిన వర్గాలన్నీ పైకి వస్తాయని, డబ్బున్న వాళ్ళందరూ ముందుకొచ్చి ఇలాంటి బంగారు కుటుంబాలని ఆదుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన ఒక స్టేట్ మనకు మోడల్ స్టేట్గా తయారవుతుంది. రాష్ట్రం అంతా అన్ని రాష్ట్రాలు ఈ మోడల్ని ఫాలో అవుతాయని నేను కోరుకుంటున్నాను. ఇది రోటరీ ఇంటర్నేషనల్ తరఫున తిరుపతి రోటరీ క్లబ్ తీసుకునే ఈ యొక్క సర్వీసు. ఈ ముగ్గురు చదివిస్తారు కదా, రోటరీ క్లబ్ తరఫున, రోటరీ క్లబ్ తిరుపతి తరఫున ఈ అమ్మాయి యొక్క కుటుంబ బాధ్యతలంతా మేము తీసుకుంటున్నాం. మెడిసిన్ చదివించి ఎంతవరకు చదువుతారు అంతవరకు చదివిస్తాం. ముగ్గురు చదివిస్తారు. ఇప్పుడు మీ పేరు ఏమన్నారు? రాజేంద్ర శెట్టి, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ తిరుపతి. రాజేంద్ర శెట్టి, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్. ఆయన ఒకటే హామీ ఇస్తున్నాడు. సర్వీస్ అంటే తెలిసిన వ్యక్తి, సర్వీస్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్, అలాంటి ఆర్గనైజేషన్ ఇచ్చే హామీ ముగ్గురిని చదివించి ప్రయోజకులు చేసి వాళ్ళు ముగ్గురు స్థిరపడే వరకు బాధ్యత తీసుకుంటామని రోటరీ క్లబ్ ముందుకొచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆ పిల్లలు బంగారు కుటుంబం, బంగారు పిల్లలు. వాళ్ళు
వాళ్ళకి ఈ సమయంలో చేయూతనిస్తే వాళ్లకు విశ్వాసం పెరిగి 10 మందికి సహాయం చేసే శక్తి వస్తుంది. దానికోసమే నేను ఈరోజు పెట్టింది బంగారు కుటుంబం మార్గదర్శి. ఒక రోజున ఇప్పుడే మన వినీత చెప్పినట్టు ఆవిడ బంగారు కుటుంబంగా ఎదిగి 10 మందిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. అక్కడి నుంచి మార్గదర్శి కావాలి. మార్గదర్శి అయ్యి మార్గదర్శి కింద కొన్ని కుటుంబాలను ఆదుకునే శక్తి భగవంతుడు ఆ అమ్మాయికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా. వాళ్ళకు అవకాశం కల్పించే బాధ్యత నాది, పైకొచ్చే బాధ్యత వాళ్ళది, ఆశీర్వదించే బాధ్యత మీదని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వెంకమ్మ బాగా చూసుకున్నా. ఆ అమ్మాయి అయితే ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఒక కోరిక అయితే కోరిక ఉంది, దాన్ని సాధించుకోవడానికి మార్గం లేదు. ఆ మార్గాన్ని నేను క్రియేట్ చేశా. దీనికంటే నా జీవితంలో ఏ ఆనందం ఉంటుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నా. అందరికంటే వాళ్ళకంటే నేను చాలా సంతోషపడుతున్నా. ఇలాంటి పేద పిల్లలకు నేను ఒక అన్నగా, కుటుంబ పెద్దగా ఉండి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నా. ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మార్గదర్శులు ఎంతమంది వీలైతే, భగవంతుడు మనకందరికి కాస్తో కోస్తో సంపద ఇచ్చాడు. మనకు కూడా సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనకుంది. బిల్ గేట్స్ ఉన్నాడు, కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు. 99% సంపద పేదవాళ్ళకే ఇచ్చేస్తున్నాడు. వేదాంత ఉన్నారు, వాళ్ళు 75% సంపద పేదవాళ్ళకి ఇచ్చేస్తున్నారు. నేను నిన్నే 40 మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పిలిచాను. అందరికీ విజ్ఞప్తి చేశాను. కొంతమంది 5,000 కుటుంబాలని 6,000 కుటుంబాలు తీసుకుంటున్నారు. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. డబ్బులు కాదు కావాల్సింది. నేను శెట్టి గారికి ఒకటే చెప్తున్నా, వాళ్ళకు సమయానికి మంచి ఆలోచనలు ఇచ్చి అవసరమైతే సహాయం చేసి వాళ్ళని పైకొచ్చే వరకు అండగా గార్డెన్గా ఉండి పైకి తీసుకొచ్చే బాధ్యత రోటరీ క్లబ్ తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అది నా ఆశయం, అది నీ ఆలోచన. సంవత్సరానికి ఒక్కసారి మళ్ళా ఇలాంటి వాళ్ళు ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరికీ సన్మానం కూడా చేస్తాను, గుర్తింపు కూడా తీసుకొస్తాను, చేసిన పనులు రికగ్నైజ్ చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ మా. ఇప్పుడే రెండో కుటుంబం ఈశ్వరి. 2047 సంవత్సరం వరకు భారతదేశం వికసిత్ భారత్ లాగా కావాలని కోరుకుంటున్న మోదీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా $3 ట్రిలియన్ ఎకానమీ కావాలని నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నేను కోరుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని 2047 వరకు మన మధ్యలో ఉంచి మన ఆంధ్రప్రదేశ్ని $3 ట్రిలియన్ ఎకానమీగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సుధీ గారు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈశ్వరి మైక్. ఇంకొక పక్కన శ్రీనివాస్ గారు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఈశ్వరి, మా ఆయన పేరు మణి. 2019లో మా ఆయన చనిపోయారు. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు పేరు రాహుల్, 8th క్లాస్ చదువుతున్నాడు. చిన్న బాబు పేరు చైతన్య సాయి, 6th క్లాస్ చదువుతున్నారు. సార్ మాకేదన్నా మా పిల్లలకి చదువు మా పిల్లలిద్దరికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అంటే మీ ఎట్లా చనిపోయాడమ్మా మీ భర్త? 2019లో జాండీస్ చనిపోయారు సార్. జాండీస్ చనిపోయారు. మీ అత్త మామలు కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. ఎవరు సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఈశ్వర్ని మీరు చూశారు, 32 సంవత్సరాలు, 2 పిల్లలు,
రాహుల్ చైతన్య, పెద్దవాడైతే 8వ తరగతి, రెండోవాడైతే 5వ తరగతి. ఆ తల్లికి ఒక కోరిక, ఎవరు సహకరించడం లేదు, నా పిల్లల్ని చదివించాలి అనే ప్రగాఢమైన కోరిక. ఏమ్మా ఇద్దరికి 30,000 వచ్చిందా? 15,000, 13,000 అకౌంట్లో పడింది. వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది సార్. అంత మునుపు ఒక్కరికే వచ్చేది కదా? అవును సార్. ఇప్పుడు ఇద్దరికి వచ్చిందా? ఇప్పుడు ఇద్దరికి వచ్చింది సార్. ఒకప్పుడు ఒకరికే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నా. అయితే ఆ కష్టానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, సరైన చదువు కోసం చాలదు కాబట్టి ఒక మార్గదర్శిని మీరు చూశారు, రాసుల శ్రీనివాస్ గారు. వారు ఇప్పుడు మాట్లాడతారు, ఏం చేస్తారో దాన్ని బట్టి మళ్ళీ నేను ఫైనలైజ్ చేసుకున్నాను. చెప్పండి. నమస్కారం సార్. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేయాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి మన ప్రియతమ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గారికి మా రాష్ట్ర తరపున నమస్కారం సార్. అనివార్య కారణాల వల్ల మా ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయినారు. నేను రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంతా కూడా రైతులకి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందజేసి వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం జరుగుతుంటుంది. అదేవిధంగా రాస్ ద్వారా అనేక అట్టడుగున ఉండేటువంటి వర్గాల వారికి, వెనుకబడిన వర్గాల వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి మహిళా సంఘాలు, జనశిక్షణ సంస్థను, డ్రగ్ డి అడిక్షన్ సెంటర్సు, అదేవిధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో, అదేవిధంగా ఫారిన్ డోనార్ ఏజెన్సీ సహకారంతో కార్యక్రమాలు చేస్తుంటాం సార్. ఇప్పుడు ఈ యొక్క ఈశ్వరి అదేవిధంగా వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడానికి మా రాస్ సంస్థ ముందుకొచ్చింది. ఆమెకి బ్యూటీషియన్ కోర్సు మీద ఆసక్తి ఎక్కువగా ఉంది. మా రాస్ సంస్థ ద్వారా ఆమెకి బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇప్పించి ఆమెని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తాము. అదేవిధంగా ఇద్దరు పిల్లలకు కూడా మంచిగా చదువుకోవడానికి అవకాశాలు మా రాష్ట్ర ద్వారా కల్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను సార్. మీ యొక్క ఈ యొక్క కార్యక్రమం P4 విధానము చాలా మంచి కార్యక్రమం సార్. ఎందుకంటే చాలామంది సమాజంలో డబ్బు ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కనీసము కొంతమందికైనా మనము సహాయం చేయగలిగితే మనకు ఆ తృప్తి చాలా ఉంటుంది సార్. మనము ఆనందంగా ఉంటాం. మనతో పాటు మన చుట్టూ సమాజంలో ఉండేటువంటి పేదవాళ్ళు కూడా ఆనందంగా ఉండేటువంటి అవకాశం మీరు మాకు కల్పించారు. అదేవిధంగా చాలామంది మార్గదర్శకులకు కూడా కల్పించారు. మీకు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను. మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా, నిండు నూరేళ్ళు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే కవిత 32 ఏళ్ళే, పిల్లలు 2 పిల్లలు. ఇప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భర్తను కోల్పోయింది, పిల్లల కోసం బతుకుతూ ఉంది. నా పిల్లలు పైకొచ్చి వాళ్ళు కూడా ప్రయోజకులు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనే ఒక ఆశ, ఏదో ఒక విధంగా చదివించాలనే తాపత్రయం. ఇప్పుడు మనం పెట్టిన కార్యక్రమం లేకపోతే ఆ పిల్లల్ని కొంతవరకు చదివించి భగవంతుడు కనికరిస్తే చదివించేది, లేకపోతే వదిలేసేది, ఎక్కడో ఒకడు కూలి పనికో ఏదో ఒక పనికి పెట్టేది. ఈరోజు రాస్ ముందుకొచ్చి, శ్రీనివాసులు ముందుకొచ్చి ఆ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్ చేసి, నైపుణ్యాన్ని నేర్పించి, కోర్సెస్ కండక్ట్ చేసి ఆ అమ్మాయి కూడా 10 రూపాయలు సంపాదించుకునే విధంగా ట్రైన్ చేస్తున్నారు. ఆ అమ్మాయి గ్రౌండ్ చేస్తారు. ఆ అమ్మాయికి బ్యూటిఫికేషన్ పైన ఇంట్రెస్ట్ ఉందని వారు అసెస్ చేశారు. దాన్ని తొందరలోనే డిగ్రీ ఇప్పించడమే కాకుండా దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఆ అమ్మాయి 10 రూపాయలు సంపాదించుకునే మార్గాన్ని శ్రీనివాసులు మార్గదర్శి చూపిస్తారు. ఆ పిల్లలిద్దరికీ బాగా చదివించే బాధ్యత, వాళ్ళల్లో ఉండే విజ్ఞానాన్ని పైకి తీసుకొచ్చి వాళ్ళు ఏ చదువు కావాలనో ఆ చదువు చదువుకునేట్టుగా మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో, మీ పిల్లల్ని ఏ విధంగా ప్రయోజకులు చేస్తారో ఒక గార్డెన్గా, మార్గదర్శిగా ఇది మీ బాధ్యత అని మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా. మానిటర్ చేసిన తర్వాత మీ పిల్లలు ఎటు చదువుతున్నప్పుడు మానిటర్ చేస్తా.
వాళ్ళని ఎట్లా చదివించారో మానిటర్ చేస్తా, బాగా మీరు చేస్తే మీకు దండేస్తా, లేకపోతే నమస్కారం పెడతా. నా ఆలోచన ఒకటి, ఇలాంటి పిల్లలకు కానీ మీరు న్యాయం చేస్తే భగవంతుడు మిమ్మల్ని ఆశీస్సులు ఇస్తాడు, మీకు మంచి చేస్తాడు. దయచేసి చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇలాంటి సమస్యలు నేను పరిష్కారం చేస్తే ఒకరిద్దరి సమస్యల్ని పరిష్కారం చేస్తాను. అట్లా కాకుండా నేను ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఒక స్ఫూర్తిని నింపి ఒకేసారి ఒక 15 లక్షలు 20 లక్షల మంది కుటుంబాల్ని పైకి తేవాలనే సంకల్పంతో నేను ముందుకు పోతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ సంకల్పం ఇక్కడితో ఆగదు. 2029కి పేదరికం లేని సమాజం, ఆ తర్వాత కొంతమంది పైకి వచ్చిన తర్వాత కొంతమంది అవకాశాలు వస్తే ఇంకా ముందుకు పోతారు, కొంతమంది కొన్ని నిర్ణయాల వల్ల మళ్ళా ఎన్నికకు వస్తారు. అలాంటి కుటుంబాలని సమాజంలో 20% ఐడెంటిఫై చేసుకుని పైనుండే 10% ఒకసారి మారిపోతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోవచ్చు, వసతులు లేకుండా పోవచ్చు, వనరులు లేకుండా పోవచ్చు. కానీ ఈ ప్రయోగం మాత్రం ఆగదు. నేనే కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు ఈ P4ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది సంకల్పం, దృఢ సంకల్పంతో ముందుకు పోయి ఇది చేస్తాం. ఇది ప్రపంచానికే ఒక ఆదర్శం అవుతుంది. అలాంటి సంకల్పానికి మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఆ ఆశీస్సులు తీసుకొని మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మార్గదర్శులు రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎక్కడికి పోయినా 2 కుటుంబాలతో మాట్లాడతాను, వాళ్ళ అనుభవాలు తీసుకుంటాను, ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం తీసుకొస్తాను. బంగారు కుటుంబాల అనుభవాలు తీసుకుని, మార్గదర్శులు చూపించిన చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తాను. ఒక పోర్టల్ పెట్టాను, ఆన్లైన్లో ఉన్నాయి. నాకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా రియల్ టైంలో మానిటర్ చేస్తాం. ఒకవేళ ఎవరన్నా చేయకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎత్తుక్కుంటాం. అల్టిమేట్గా నా ఉద్దేశం ఒకటి, ఇలాంటి దిక్కులేని పిల్లలకి పెద్దగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప వేరే ఆలోచన లేదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కారాలు. మళ్ళీ మర్చిపోవద్దండి, ప్లాస్టిక్ వద్దు, భూతం బారిన పడద్దండి. మనము మన పరిసరాల్ని పరిశుద్ధంగా పెట్టుకుంటామని కోరుకుంటూ, అందరూ కూడా ఆ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కారాలు. ఆ పిల్లల్ని మాత్రం రమ్మనండి, ఆ స్టూడెంట్స్ అందరికీ రమ్మని కారులో పెట్టి ఎవరు చేస్తారు పిల్లలు వాళ్ళు. థ్యాంక్ యూ. ఆ పిల్లలు రమ్మని వాళ్ళు చేస్తారు. ఆ పిల్లలు రమ్మని, ఆ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి రూపొందించినటువంటి ఐఈసీ పోస్టర్స్ని లాంచ్ చేయాల్సిందిగా గౌరవ సీఎం గారిని కోరుకుంటున్నాము. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తిరుపతిని రూపొందించడంలో తమ విద్యుక్త నిర్వహణలో ఎంతో క్రమశిక్షణగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు మరియు సిబ్బందికి సన్మానం గావించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. ముందుగా ఎన్ ఏకాంబరం యూజిటీ వర్కర్. ఎన్ ఏకాంబరం యూజిటీ వర్కర్.
ఐఈసీ పోస్టర్స్ని లాంచ్ చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఏఐఎల్ఎస్డి సంస్థకు చెందినటువంటి చలపతిరాజ్ గారు, అలాగే ఫణికృష్ణ గారు, అలాగే వాష్ ఇన్స్టిట్యూట్ తరపున, సాహస్ ఇన్స్టిట్యూట్ తరపున అర్చనా త్రిపాఠి గారు, అలాగే ఆర్ముగం పిళ్ళై గారు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో పాటు. ఐఈసీ పోస్టర్ లాంచ్ కార్యక్రమం. తరువాత స్వచ్ఛ తిరుపతి కోసం అహర్హం శ్రమించి కృషి చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు